ఈ వీడియోలో అయితే సాదా బ్లౌజ్ కటింగ్ అండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ అంచు ఎగువ దిగువగా ఉంది కదా, సమానంగా కట్ చేసేసాను. నడుం పట్టీకి ఖర్చుకి లైన్ కొట్టుకొని మనం ఆ గీత కాడి నుంచి కొంచెం టైట్గా పట్టుకొని బ్లౌజ్ పొడవైతే ఖర్చు కడ గుర్తు, కుట్టు కడ గుర్తు పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనం లూజ్ చూసుకున్నాం కదా, బ్లౌజ్కి 20 ఉందన్నమాట, బ్యాక్ పార్టు 10 పెట్టేశాను. ఇప్పుడు మనం పెట్టిన గుర్తులు ఏవైతే ఉన్నాయో వాటికి మనం చూసుకొని ఒకసారి లైన్ కొట్టేసుకోండి. ఖర్చుకి కూడా ఒకేసారి లైన్ అనేది కొట్టేసేయండి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 6 పెట్టుకోండి. మనం సంక అయితే నడుం కాడి నుంచి చూసుకోండి, బ్లౌజ్తోనే చూసారు కదా. కుట్టు కాడ ఒక గుర్తు, ఖర్చు కాడ ఒక గుర్తు పెట్టండి. బ్యాక్ పార్ట్ డౌన్ కూడా మనం బ్లౌజ్తోనే చూసుకొని గుర్తులు అనేవి పెట్టేసుకోండి. డౌన్ కాడ వచ్చేసి 2.5 పెట్టాను అనమాట, రౌండ్ బాగా తిరుగుద్ది. 2.5 పెట్టుకుంటే గ్యాపు ఈ మనం లైన్లు కొట్టుకొని ఈ రౌండ్ అనేవి గీసేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా రౌండ్స్ అనేవి గీసుకోండి. ఒకసారి సంక మనం షోల్డర్ కుట్టేసే కాడ నుంచి చూసుకోండి, కరెక్ట్గా కుట్టు కాడికి మనం లూజ్ అనేది పెట్టేసుకోవాలి. మనకి రౌండ్ అనేది బాగా వచ్చిందా లేదా అనేది ఒకసారి బ్లౌజ్తో చెక్ చేసుకోండి. నేనైతే చూసాను, బాగానే వచ్చింది. ఇంక కట్ చేసుకోవటమేనండి. డ్రాయింగ్ అయితే బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం అయితే కట్ చేసేసుకోవాలి. నిదానంగానే రౌండ్స్ అనేవి కత్తెర బయటికి తీయకుండా తిప్పేసేయండి ఫ్రెండ్స్. మనం బయటికి తీసామంటే కట్లు కట్లుగా వస్తుంది కత్తెర, మనం బయటికి తీస్తూ ఉంటే. ఇప్పుడైతే హ్యాండ్స్కి చూడండి, అటువైపుకి మడుచుకొని హ్యాండ్స్ అనేవి డ్రాయింగ్ వేసుకోవాలి. మనకి అంచులు అనేవి ఎగువ దిగువ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా నీట్గా లైన్ కొట్టేసుకొని కట్ చేసేసుకోండి. తర్వాత మనకి చేతి పనికి కొంచెం మడిచి కుట్టుకోవడానికి ఖర్చు పెట్టుకొని ఒక లైన్ కొట్టుకున్నాక ఆది బ్లౌజ్ పరుచుకొని ఈ హ్యాండ్ ఎంత పొడుగుంటే అంత పొడుగు పెట్టేసుకొని కుట్టుకాడ ఖర్చు కాడ గుర్తులు పెట్టేసుకోండి. ఇంక కట్ చేసేసుకోవటమే. మనం షోల్డర్ కాడ సంక కాడ అనేవి డాట్లు పెట్టుకొని ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి క్రాస్ తీసేసుకోవాలి. చూసారు కదా, ఈ క్రాస్ తీసిన కాడ గుర్తుగా ఉండడానికి మనం ఒక చిన్న డాట్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మనకి ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ క్రాస్గా పరుచుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. మనం కాజాల పట్టీ ఉంటుంది కదా, కాజాల పట్టీ తీసుకొని నీట్గా ఇలా పరుచుకొని సర్దుకుంటూ ఫ్రంట్ పార్ట్ రౌండ్ అనేది గీసేసుకోండి. చూడండి, ఇప్పుడు మనకి ఈ ఉక్సులు కాజాలు అనేవి ఉంటాయి కదా, మనకు షేప్ పట్టి కుట్టేసిన కాడికి గుర్తులు అనేవి ఈజీగా పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా, మనం షేప్ పట్టి ఒక్కదాన్ని వదిలేసుకొని ఫ్రంట్ పార్ట్ని కుట్టుకడ గుర్తు, ఖర్చుకడ గుర్తు పెట్టేసుకుంటే డ్రాయింగ్ అనేది ఈజీగా అయిపోయింది అనమాట. ఈ క్రాస్ అనేది కూడా మనకి ఈజీగా అర్థమైపోయింది అప్పుడు, ఎందుకంటే మనం షేప్ పట్టి కొలతని తీసుకోకుండా ఫ్రంట్ పార్ట్ వరకు తీసేసుకుంటే మనకి కటింగ్ అనేది చాలా సింపుల్గా అయిపోద్ది. ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల మళ్ళీ మళ్ళీ చూసుకోవాలి. మనం ఇలా డ్రాయింగ్ వేసినా కానీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కడన్నా ఎక్కువ ఉంటే మనం కట్ చేసుకోవాలి కదా. చూడండి, ఫ్రంట్ పార్ట్కి క్రాస్ అయితే లైట్గా తీసేసుకోవాలి. హ్యాండ్స్కి తీసాం ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు. ఇప్పుడు మనకి ఫ్రంట్కి వచ్చేది పార్ట్ 2కి కూడా సంక తీసేసుకోవాలి. ఇప్పుడు ఆ సంక పార్ట్ అనేది మనకి ఎదురు పక్క వరకు క్రాస్ అనేది ఖచ్చితంగా తీసేసుకోవాలి. చూడండి, మనం ఫ్రంట్ పార్ట్ తీసి మళ్ళీ బ్యాక్ పార్ట్ మీద వేసినప్పుడు కొంచెం ఫ్రంట్ పార్ట్ని మళ్ళీ ఒకసారి
మొత్తం కొలతలు అనేవి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇలా చూసుకోవటం వల్ల మనకి ఏమన్నా కొంచెం డిఫరెంట్ ఉన్నా కొంచెం అయినా సరే ఎమ్మటే కట్ చేసుకోగలుగుతాము. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్లో ఫిల్ వేయడానికి డాట్లు పెట్టేశాను. ఇవి అయితే షేప్ పట్టీలు. నేను కుట్టేటప్పుడు క్రాస్ తీసుకుంటాను ఫ్రెండ్స్. చూసారు కదా, కటింగ్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.